హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఆనియన్ స్వీట్ కార్న్ పకోడా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఆనియన్ స్వీట్ కార్న్ పకోడాకి 1 కప్ ఆనియన్ని తీసుకొని 1 కప్ స్వీట్ కార్న్ కూడా తీసుకోవాలి. ఈ రెండింటిలోకి కొంచెం కొత్తిమీరని 1/2 కప్ వరకే తీసుకోవచ్చు. కొత్తిమీరని సన్నగా తరుగుకొని వేసుకోవాలి. వీటిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారంని కూడా వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఈ మిశ్రమాన్నంతా కూడా కలపాలి. వీటన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ కలపడం వలన వీటిలో ఉన్న తేమంతా కూడా బయటకొచ్చి మనకి పకోడాకి సరిపడినంత తేమ వస్తుంది. అందువలన వీటన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ కలిపి ఈ మిశ్రమంలోకి 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండిని వేయడం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇది వేశాక కూడా మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ పిండంతా కూడా వీటితో ఆనియన్తో స్వీట్ కార్న్తో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మిశ్రమాన్ని గట్టి పకోడీ పిండిలాగా చేసుకోవాలి. ఈ పకోడీ పిండిని మరుగుతున్న నూనెలో చిన్న చిన్న పకోడీల మాదిరిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న పకోడీలని వెంటనే కదపకూడదు. కాసేపు వేగాక పకోడీలని టర్న్ చేసుకొని గోల్డెన్ రంగులోకి వచ్చేంతవరకు పకోడీని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పకోడీని గోల్డెన్ రంగులోకి వచ్చాక తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని పిల్లలే ఉండరు. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారుగా ఎంత అద్భుతంగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.